వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. కాకినాడ సిటీ నియోజకవర్గంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మొత్తం 50 డివిజన్లు వార్డుల వారీగా రివ్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 డివిజన్లకు సంబంధించిన జన సైనికులతో సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు. మిగతా డివిజన్లపై కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కాకినాడ పర్యటన మరొక రోజు పొడిగించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. అయితే ఇప్పటికే ఈ రోజు కాకినాడ డివిజన్ పర్యటన పవన్ కళ్యాణ్ది ఈ రోజు చివరి రోజు అని చెప్పేసి అన్నారు. అయితే ఇంకా సమీక్ష నిర్వహించాల్సినట్టు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక రోజు పొడిగించినట్టు తెలుస్తుంది. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ కిరణ్మయ్యి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కి సంబంధించి విద్యుత్ నగర్ లోని పార్టీ నాయకునికి చెందిన గెస్ట్ హౌస్ లో బస చేశారు. గురువారం నుంచి సమీక్షలు ప్రారంభమైనాయి. గురువారం పూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో 1-to-1 మాట్లాడడం జరిగింది. ఆ రోజు పూర్తిగా సమయం దానికి కేటాయించారు. నిన్నటి రోజున శుక్రవారం పార్టీ నాయకులతో పాటు డ్వాక్రా మహిళలతో కూడా మాట్లాడిన నేపథ్యం ఉంది. అయితే సమయం సరిపోకపోవడంతో డ్వాక్రా మహిళలకు ఈ రోజు సమయం కేటాయించారు. ముఖ్యంగా కాకినాడ సిటీ రూరల్ పై ఆయన దృష్టి పెట్టడం జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ ని ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పైన కూడా అరే ఊరేంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇటు సిటీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ నుంచి కురసాల కన్నబాబు అసెంబ్లీకి రాకూడదన్న టార్గెట్ తోనే ఆయన 4 రోజులు బస్ చేశారు. వాస్తవానికి ఈ రోజు ప్రోగ్రామ్ కంప్లీట్ కావాల్సి ఉంది. దాన్ని రేపటికి కూడా పొడిగించడం జరిగింది. రేపు కూడా ఆయన ఇక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కాకినాడ మీద దృష్టి సారించి కాకినాడ వాణిజ్య కేంద్రం, కాకినాడ జిల్లా కేంద్రం కాబట్టి కాకినాడలో ఖచ్చితంగా పాగా వేయాలి, చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి పంపాలని ఉద్దేశంతో ఉన్నారు. ఈ కార్యకర్తలు మన నాయకులు మనతో ఉన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంగాధర్ మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, మీరు చూస్తున్నారు 2 రోజుల నుంచి పూర్తిగా కాకినాడ సిటీ పైన దృష్టి పెట్టారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కాకినాడలో గురువారం నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నారు. డివిజన్ స్థాయిలో 50 డివిజన్లకు గాను నిన్నటి వరకు 35 డివిజన్లు కంప్లీట్ అయ్యాయి. ఇంకా 15 డివిజన్స్ పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్తతో మాట్లాడి అక్కడ పార్టీలో ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఇంకా అది ఎలాగ బలోపేతం చేసుకోవాలి. మొదటి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇన్ఛార్జీలందరితో కూడా 1-to-1 మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా నిన్న కూడా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలతో కూడా ముఖ్యంగా కాకినాడ కాన్స్టెన్సీ, సిటీ కాన్స్టెన్సీలో భాగంగా ప్రతి ఒక్కరితో కూడా ఇక్కడ ఉన్న సమస్యలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ కాకినాడ సిటీలో భూ కబ్జాలు అయితేనేమిటి, అలాగే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం జరిగింది. ప్రతి దీనిపై ఖచ్చితంగా ఇక్కడ జనసేన గెలిచే విధంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా మొదటి రోజు 19 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా 1-to-1 మాట్లాడడం జరిగింది. వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన దగ్గర ఉన్న శతగ్ని టీము, ఐటీ కోరు, ప్రత్యేకంగా చేయించిన సర్వే బృందాల నివేదికలు కూడా దగ్గర పెట్టుకుని ఇన్ఛార్జి లోపలికి రాగానే ఇది నీ బలహీనత, ఇది నీ బలం అని చెప్పడం జరిగింది. కొంతమంది నిరుత్సాహంతో వెళ్ళిపోయారు, కొంతమంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. ఇవన్నీ పక్కన పెడితే పూర్తిగా కాకినాడ సిటీ మీద ఆయన దృష్టి పెట్టి డివిజన్ల వారు ఇంతవరకు ఎవరు కూడా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా నిన్న నగరానికి వచ్చిన పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షులు కానీ ఇంత కింది స్థాయి నుంచి సమీక్ష జరపలే. డివిజన్ల వారీగా 50 డివిజన్లతో మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా ప్రజలు జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే పార్టీ బలోపేతం దిశగా ప్రజల్లోకి వెళ్లి 2024లో పూర్తిగా అధికారాన్ని జనసేన, టీడీపీ చేపట్టబోతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో నిమగ్నమై వారితో వారి సమస్యల పట్ల, ప్రజా సమస్యల పట్ల పూర్తిగా తెలుసుకుంటూ కాకినాడ సిటీ, రూరల్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనని బలోపేతం దిశగా అదే అండి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు అన్నీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీవ్రంగా రావడం జరిగింది. వాటిపై
ప్రజలే కోరుకుంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన డిసైడ్ అయ్యి ఇక్కడ కార్యకర్తలతో పూర్తిగా సమస్యలు వినడం జరుగుతుంది. అంటే మీరు చెప్పినట్టుగా అక్రమాలు అవినీతి జరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు, వ్యాపార భాగస్వామి, ఆయన జనాల్లో బాగా నాటుకుపోయారు, అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉంది. మీరు చెప్పినట్టుగా అవసరమైతే రౌడీజం చేసే గుండాలు కూడా ఆయన దగ్గర ఉన్నారు. నన్ను ఎన్టీఆర్ విగ్రహం సందర్భంగా చూసామని మీ పార్టీ నాయకులు ఆరోపించారు, టీడీపీ నాయకులు కూడా ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ పోటీ చేయమని స్వయంగా ఇక్కడ సిటీ ఇన్ఛార్జ్ శశిధర్ గారు కూడా కోరడం జరిగింది. ఒకటి ముఖ్యంగా అండి, మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో గురువారం నుంచి సమీక్షలు జరుపుతుంటేనే అందరికీ కూడా గందరగోళం మొదలైంది. వైసీపీ నాయకుల్లో ప్రతి ఒక్కరిలో కూడా, ముఖ్యంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితేనేమి గందరగోళం మొదలైంది, భయం పట్టుకుంది. అందులో భాగంగానే నిన్న మా కాకినాడ రూరల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్లు పెట్టామో ఆ ఫ్లెక్స్ల్ని అన్నీ కూడా దుర్మార్గంగా అక్రమంగా వైసీపీ దుండగులు వచ్చి తొలగించడం జరిగింది. అక్కడ హుటాహుటిన మా కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ పంతం నానాజీ గారు జన సైనికులు జనసేన కార్యకర్తలతో బయలుదేరి వెళ్ళేసరికి ఆ ట్రాక్టర్లో ఉన్న ట్రక్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరారవడం జరిగింది. అక్కడ నిరసన కూర్చుని వెంటనే అధికారులు ఈ నిరసన తెలియజేయగా మేము స్పందించి అదే వాలంటీర్స్తో మళ్ళీ యథావిధిగా కట్టించడం జరిగింది. అందులో భాగంగా నిన్న కూడా ఎన్టీఆర్ విగ్రహంపై దాడి, ఇవన్నీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదైతే సమీక్షలు జరుపుతున్నారో వారు భయపడి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టి మళ్లే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మేము క్షేత్రస్థాయిలో బలంగా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకునే విధంగా మా అధ్యక్షుడు పనిచేస్తూ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్న బుధవారం రాత్రి వచ్చినా ఇప్పటికి గురువారం శుక్రవారం 2 రోజులు సమీక్షలు స్టార్ట్ అయినాయి. శనివారం మరి కొద్దిసేపట్లో మళ్ళీ కాకినాడ సిటీకి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాని పూర్తిగా టార్గెట్ చేసి ముఖ్యంగా సిటీ రూరల్ పై టార్గెట్ చేయడం కారణం ఏంటి? సార్, మీడియా మిత్రులకి నమస్కారం. ముందుగా ఈరోజు కాకినాడ జిల్లాలో ఈ పర్యటనలో భాగంగా ఈ 19 నియోజకవర్గాల్లో కూడా సీట్ల కేటాయింపు ఇతర విషయాలు పవన్ కళ్యాణ్ గారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రాముఖ్యంగా కాకినాడ పట్టణంలో అలాగే కాకినాడ రూరల్లో కూడా ప్రతి విషయాన్ని కూడా తన దగ్గరుండి కూడా ప్రతి విషయం తను తెలుసుకుంటున్నారు. అలాగే మా అధ్యక్షులు ఇంపార్టెంట్ గా మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కోసం మాట్లాడుకుంటే కాకినాడ ఎంతో ప్రశాంతత అంటారు, కానీ ఈ రోజు యువత అంతా కూడా గంజాయి అడ్డ కింద మారిపోయింది. ఈ రోజు మనం చూడొచ్చు, పోర్టులో కొకైన్ అన్ని చాలా జరిగాయి, బీందందాలు కూడా జరిగాయి. మరి ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చూసినా గానీ అవినీతికే పాలైపోతున్నారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇక్కడ యువతను కూడా చాలా మంది ఉద్యోగ అవకాశాలు లేక చాలా బాధపడుతూ ఉంటే వాళ్ళందరినీ తన రౌడీ షెటర్ల కింద మార్చడం, లేదంటే కొంతమంది వెళ్ళి ఏదైనా మంచి పని చేయించని అడుగుదాం అనుకుంటే వాళ్ళ మీద దాడులు చేయించడం కూడా జరుగుతుంది. ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి డివిజన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు అసలు కింద స్థాయి నుంచి పార్టీ ఏ బలోపేతం ఎలా ఉంది. అలాగే మీరు చెప్పినట్టుగా అదే చర్చ జరుగుతుంది. పూర్తిగా 2 రోజుల సమయం కేటాయించి కాకినాడ సిటీ మీద దృష్టి పెట్టారు. మీరు చెప్పినట్లుగా ఇక్కడ గంజాయి ఉందన్నారు, ఇంకోటి ఉందన్నారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డిని అడ్డుకోవాలంటే ఇక్కడ పోటీ ఎవరు చేయాలి? పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని అడుగుతున్నారు. దాంట్లో మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తారండి కాకినాడ ప్రజలుగా. అయితే ఇంకొక విషయం సార్, ఖచ్చితంగా అందరూ కూడా గమనించవలసింది, టీడీపీ జనసేన పొత్తులో అనేక మంది వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఈ పార్టీ యొక్క దుర్మార్గ పరిపాలన నచ్చగా ప్రజలకు మనం అన్యాయం చేస్తున్నాము, సో మనకి వ్యక్తిగతంగా కొంచెం మనసాక్షి బాగున్న వ్యక్తులు చాలా మంది చాలా విలువలతో కూడుకున్న నాయకులు కొంతమంది ఉన్న వైసీపీ నాయకులు కూడా మరి ఈ రోజు జనసేన టీడీపీలో అత్యధికంగా జాయిన్ అవడం జరుగుతుంది. ఈ జాయినింగ్లు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమికి చిహ్నం అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అధికార పార్టీని వదిలి ఈ ప్రతిపక్షం కూడా లేనటువంటి మా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇది జనసేన పార్టీ బలోపేతం అని నిన్న కాకినాడ సిటీకి చెందిన వైసీపీ నాయకుడు మత్స్యగారి నాయకుడు మత్స్య గంగాధర్ ఎంజీఆర్ మీ పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని పూర్తిగా టార్గెట్ చేసి ఎవరైతే కాకినాడలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసే కొడాల నాని గాని, పేర్ని నాని గాని, చంద్రశేఖర్ రెడ్డి గాని, కుర్సాల కన్నబాబు గాని ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. అందుకోసం ఆయన కాకినాడలో 4 రోజులు మకాం చేసి, ఎందుకంటే చాలా వరకు సమీక్షలు
మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిపారు. కేవలం కాకినాడని టార్గెట్ చేసుకుని కాకినాడలోనే 4 రోజులు ఉండి చేయడానికి కారణం ఏంటి? కాకినాడ ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారు ఈ వైసీపీ నాయకుల వల్ల ప్రత్యేకంగా చెప్పవసరం లేదు మీడియా మిత్రులకి. అయితే రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి విషయాలు కూడా. మరి ఈ రోజు కాకినాడ రూరల్ కుర్సాల కన్నబాబు గారి విషయానికి వస్తే మరి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అయినటువంటి మా చిరంజీవి గారు పెట్టిన పార్టీ నుంచి ఈయన రాజకీయంలోకి వచ్చారు. అయితే ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈయన కొంతకాలం పరిపాలన బాగానే చేశారు, ప్రజలు కూడా స్వాగతించారు, ఇండిపెండెంట్ చేసినప్పుడు కూడా చేశారు. మొన్నంటే గాల్లో వచ్చేసరి కానీ మేము విడివిడిగా విభజించి పోటీ చేయడం వల్ల ఈ రోజు జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి. జనసేన కూడా వెనకాల నట్టలేదు, పక్కనే నడుస్తుందని మా అధ్యక్షులు చెప్పారు. ఈ రెండు కలిసి రెండంచులు కరగంగా వెళ్తుంది కాబట్టి ఏ మసిబూసి మారేడికాయ మాటలు కూడా పని అవ్వని మేము చెప్తున్నాం. ముఖ్యంగా పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ మీరు చెప్పినట్టుగా కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు, కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని, జగ్గంపేట, పత్తిపట్టు, పెద్దాపురం. ఈ 7 నియోజకవర్గాలు చూస్తే సిటీ, రూరల్, అదేవిధంగా పిఠాపురంలో బలంగా ఉన్నప్పటికీ 2 నియోజకవర్గాలు పోలిస్తే కాకినాడ సిటీలో కొంచెం బలహీనంగా ఉందని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అంటే చిన్న విషయం చెప్తున్నాం. ఎందుకంటే పార్టీ బలం లేదనేది మాత్రం కొంచెం అందరూ ఆలోచించవలసిన విషయం. ఇక్కడ బలమైన ఓటింగ్ ఉందండి జనసేనకి. కాకపోతే సరైన కేడర్ ఉండాలి, ఇంకా బలమైన నాయకులు మాకు అధ్యక్షులు పంపించాలని నాయకత్వం కావాలి. ఎందుకంటే మొన్నటిదాకా పిఠాపురం చూసుకుంటే కొంచెం అతలకుతలంగా ఉండేది మాజీ ఇన్ఛార్జ్ గారి వల్ల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని పంపించిన తర్వాత అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన పంపించిన తర్వాత అనేక మంది వందలు అనుకునే వాళ్ళు ఈ రోజు వేలల్లో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. మీడియా మిత్రులందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎంపీడీసీలు, సర్పంచులు, ఇతర అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా మరి అనేక మంది పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా కూడా పార్టీ యొక్క బలోపేతమే. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా ఇన్ఛార్జీలకి మేము ఒకటి సార్, ఇన్ఛార్జ్ ఎవరైనది కాదండి, ఎక్కడ పోటీ చేసేది టీడీపీ అయినా జనసేన అయినా మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా మేము తప్పకుండా మా ఓట్లు వేసి విలువైన ఓట్లు మేము జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపిస్తాం. అయితే మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజానీకని తెలియజేస్తున్నాం. 2014లో మరి ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా ఆశించకుండా పార్టీ పెట్టిన పసిపిల్ల లాంటి మా పార్టీని మరి మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వడం వల్లే ఆ రోజు యువకులైన మేమంతా కూడా 2014లో ఓట్లేసి మరి టీడీపీ ప్రభుత్వం గెలిపించాం. ఈ రోజు మేము వెనకాలనట్లేదు పక్కన నడుపుతున్నాం అని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మరి ఉమ్మడి సీట్ల కేటాయింపులో మరి ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా కలిసి పోరాడితే ఈ వైసీపీని కాకినాడ జిల్లానే కాదు యావత ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కూడా లేకుండా చేసి పారదలవచ్చు. ఎందుకంటే విడివిడిగా పోటీ చేసి బలం కోల్పోయే కన్నా ఇప్పుడు ఒక చేత్తో చిటికేస్తాం, అది సౌండ్ రాదు. 2 చేతులతో కొడితే క్లాప్స్ వస్తాయి గట్టిగా. అలాగే ఇప్పుడు ఈ వైసీపీ అనేవాడిని ఖచ్చితంగా మరి ఈ ఆంధ్రప్రదేశ్ విముక్త వైసీపీ ఆంధ్రప్రదేశ్ దిశగా మేము తీసుకెళ్లడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజులుగా, ఇది 3వ రోజు అండి, రాష్ట్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో అన్నిటి కోసం, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరిగే ప్రతి విషయం కోసం మాట్లాడుతున్నారు. మనం చూడొచ్చు, ఈ రోజు అంగన్వాడీస్ అవ్వచ్చు. మరి సార్ నిన్న కాపు సద్భావన సంఘం మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా 3వ తారీఖున విజయవాడలో మీటింగ్ పెట్టుకుని కాపు జేఏసీ ఆధ్వర్యంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, అటు చంద్రబాబుతో పొత్తున్నారు కాబట్టి చంద్రబాబు హయాంలో మాకు కాపు కార్పొరేషన్ ఇచ్చారు, విదేశీ విద్య ఇచ్చారు. ఇప్పుడు మా నాయకుడు, మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా కాపులంతా వన్ సైడ్ నిలబడతా ఉన్నారు. అది జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మీకు నెలకి ప్రతి కాపు కార్పొరేషన్ ద్వారాగా నిధులు ఇస్తామని చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి కళ్ళబోలు కౌరులు చెప్పి కాపుల్ని అణిచివేసే విధంగా, అంటే వీళ్ళకి పదవులు అన్నవి ఆశ చూపించి కొంచెం మంది పాలేరు కాపులకి మాత్రం పదవులు ఆశ చూపించి కాపు వర్గాన్ని మొత్తం నాశనం చేసే విధంగా తీసుకెళ్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక మంచి ఆశయంతో వచ్చారు. అది ఒక కాపులనే కాదు, అన్ని కులాలని, అన్ని మతాల నుంచి, అన్ని కులాల నుంచి, అందరి నుంచి కూడా చాలా విపరీతమైన రెస్పాన్స్ వస్తుందండి. ఈ రోజు ఒక ఇటువంటి బలమైన నాయకుడు ఉండాలన్న ఆలోచన ఒక కాపుల్లోనే కాదు ప్రతి సామాజిక వర్గంలో కూడా చాలా బలంగా వచ్చింది. మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, ఇప్పుడు మత్స్యకార సామాజిక వర్గం నుంచి కూడా నిన్న కాకినాడలో జాయిన్ అవడం జరిగింది. అదే విధంగా ప్రతి చోట నుంచి కూడా మొన్న వైజాగ్ సౌత్ నుంచి కూడా యాదవ్ సంఘం నుంచి యాదవ్లు కూడా జాయిన్ అవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా
ఈ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడుతున్నారు. అందరూ అండగా నిలబడుతున్నారు, మనం కూడా నిలబడాలి. ఈయనతోనే మనకు కావలసిన మన యువతకి, కాపు యువతకి కావాల్సింది కూడా పవన్ కళ్యాణ్ ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా మనం సాధించుకోగలమన్న ఉద్దేశంతో ఈ రోజు కాపులందరూ ఏకం అవడం కూడా హర్షించదగ్గ విషయం. మీరు 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూస్తున్నారు. ఇక్కడే ఉండి మీ యువత అంటే మీతో పాటు కొత్తగా వచ్చిన ఓట్లంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు మళ్లించేందుకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి. మీరు ఎలాంటి మొగ్గు చూపుతారు? ఖచ్చితంగా సార్, పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం చేయడానికి ఎంతవరకైనా మేము పోరాడతాం. ఎందుకంటే మా యూత్ తరఫున మేము ఎంతవరకైనా కృషి చేస్తాం. దేనివల్ల అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఉపాధి లేదు. జగన్ గారు వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మీకు యూత్ కి ఉపాధి దొరుకుతుంది, మెగా డిఎస్సి అన్నాడు, మీకు ఉపాధి కూడా చూపిస్తాము అని చెప్పినారు. ఈ రీరు 6500 భర్తీ చేస్తామని పోలీసు కానిస్టేబుల్ అవి భర్తీ చేస్తామని చెప్పారు. ఇదే పరిస్థితి కాకినాడ మెయిన్ గా కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్ గారు చెంత సన్నిహితుడు. అది దృష్టిలో పెట్టుకునే మంత్రుల కంటే కూడా చంద్రశేఖర్ రెడ్డి మాటకు వాల్యూ ఇస్తున్నారన్న అసంతృప్తి అటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రెండు కూడా కైవసం చేసుకోవడం ద్వారా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే వారాహి యాత్రలో సవాల్ విసిరారో ఆ సవాల్కి సమాధానం చెప్పేందుకే పవన్ కళ్యాణ్ కాకినాడలో తిష్ట వేశారు. 3 రోజుల పర్యటన 4 రోజులకు పెంచుకోవడం జరిగింది. ఇది కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు. కెమెరామెన్ దర్బాబ్తో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ పవన్ కళ్యాణ్ క్యాంపు నుంచి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.